నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చాలండి. ఈ మాటలు నేను చదువుతాను, అందరూ కూడా నాతో పాటుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ కొందనాలు. ఈ దినమందు ప్రభువా, ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరచండి ప్రభువా. నాలో నుండి మీరే మాట్లాడండి. నా ముఖం కనబడకూడదు, నా మాట వినపడకూడదు. నీ ముఖమే కనబడాలి, నీ మాటే వినబడాలి. నా యేసయ్యా, నువ్వు మాట్లాడితే నీ బిడ్డలైన వారు దీవించబడతారు. నువ్వు మాట్లాడితే ఆశీర్వదించబడతారు. నువ్వు మాట్లాడితే అభివృద్ధి చెందుతారు. నువ్వు మాట్లాడితే మారు మనసు పొందుతారు. నా ముఖం కాదు, నీవే కనబడండి. నీ బిడ్డలను దర్శించండి నాయన. ఇదిగో ఈ దినమందు ఈ వాక్యాన్ని వినుచున్న వారిలో ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే, ఎవరైనా రోగులు ఉన్నట్లయితే, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే యేసయ్య ముట్టి స్వస్థపరచండి. యేసు నామమున తండ్రి ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ బిడ్డలను స్వస్థపరచండి. ఎవరైనా మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే, ఎవరైనా ప్రభువా ఇదిగో తండ్రి లోక సంబంధమైన సమస్యల్లో ఉంటే, కలతల చేత, కుటుంబంలో కలతల చేత, ఇరుగు పొరుగు వారితో కలతల చేత, శోధనల చేత శోధించబడుతున్నట్లయితే నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, విడుదల ప్రకటించండి. యేసు నామమున ఇదిగో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. యేసు నామమున శోధనలను బంధిస్తూ ఉన్నాం. యేసు నామమున ప్రతి బంధకాన్ని విడిపించుటకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నువ్వు విడుదల ఇస్తావని నమ్ముచు ఈరోజు విత్తబడుచున్న ఈ మాటలు నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయము దయచేస్తారని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటి అంటే, మానవుడు భూమిపైన ఎలాగూ జీవించాలి. భక్తుడైన సొలొమోను కొన్ని సంగతులు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను జ్ఞాని అని మనందరికీ తెలుసు. ఆయన చాలా జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి. భూమి మీద అలాంటి జ్ఞాని ఆయన కంటే ముందు పుట్టలేదని, ఆయన తర్వాత కూడా పుట్టడని మనము చాలాసార్లు విన్నాం. అలాంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మానవుడు ఎలా భూమి మీద బ్రతకాలో చెప్తా ఉన్నాడు. సొలొమోను ప్రపంచాన్నంతటిని చూశాడు, సమస్తాన్ని గమనించాడు, ప్రతిదాని గురించి ఆలోచించి ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటినీ ఒక అవగాహన ఏర్పాటు చేసి, ప్రియులరా, అతడు ఒక ఆలోచనకు వచ్చి అతడు చెప్పిన మాట ఏంటి అంటే, వ్యర్థం,
సమస్తము కూడా వ్యర్థమే. నిజమే ప్రియులారా, మానవులమైన మనం ఎన్నెన్నో చేయాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, ఎక్కడికో మన జీవితాన్ని తీసుకొని వెళ్ళాలని మనం యోచన చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ చేసే ముందు ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా వ్యర్థమన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి మానవుడు చనిపోతాడు. నువ్వు చేసింది నువ్వేది కూడా నీ కూడా పట్టుకుని వెళ్ళలేవు. కనుక వ్యర్థమనే సంగతిని నువ్వు తప్పక గమనిస్తూ ఈ లోకంలో పరుగులు పెట్టాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మానవుడు బ్రతకవలసినటువంటి విధానం ఏది అంటే, ఇక్కడ చదువుకున్నాం కదా, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, మానవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, మానవుడు భూమి మీద ఎందుకు జీవిస్తున్నాడు అంటే, మానవుడు భూమి మీద ఎలా జీవించాలి అంటే, మొట్టమొదటి విషయం భక్తుడైన సొలొమోను చెప్తా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదే విధి. దేవుని భయం లేకపోతే, ఆయన కట్టడలను అనుసరించి నడవకపోతే మన జీవితము ఎందుకు పనికిరాదండి, వ్యర్థము. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి సంగతి, ఆశ్చర్యకడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతి, మానవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవుడు కూడా దేవుని భయం కలిగి జీవించాలి. ప్రతి మానవుడు ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. మానవులమైనటువంటి మనకు విధి అని భక్తుడైనటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ విధిని నువ్వు ఎప్పుడు కూడా మేరకూడదు. నువ్వు ఈ లోకంలో ఏవేవో చేయాలని తలస్తా ఉన్నావు, ఏదేదో సాధించాలని తలస్తా ఉన్నావు, కానీ వాటికన్నిటికంటే కూడా ప్రయోజనకరమైనది ఒకటి ఉన్నది. అది ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదే విధి. అంటే నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే, నీ జీవితాన్ని విలువైనదిగా నువ్వు మార్చుకోవాలి అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం శ్రేష్టంగా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. ఇది భక్తుడైన సొలొమోను మానవ కోటికి చెప్తున్నటువంటి మొదటి సంగతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండో విషయానికి వస్తే చూడండి, లేఖన భాగాలను పరిశీలన చేస్తే, అది ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చూడండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడైన సొలొమోను మానవుడు ఎలా బ్రతకాలో రెండో అంశాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, నీ దేహాన్ని చెడిపేటువంటి వ్యాకులాన్ని నీవు తప్పక తీసివేయాలి. ఈరోజు ప్రియులారా, వ్యాకులము అనగా మనకి పర్యాయ పదం చింత. ప్రతి మానవుడు చింతపడుతున్నాడు. చింత. ఏదో చేయాలని చింత, ఏదో సాధించాలని చింత, పిల్లల కొరకు చింత, కుటుంబం కొరకు చింత, ఎన్నో రకాలైనటువంటి చింతలు కలిగి మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అసలు దేహాన్ని పాడు చేసేది ఏదైనా ఉందంటే చింతేనండి. దేహాన్ని చెడగొట్టేది ఏదైనా ఉందంటే అది చింతేనండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, భక్తుడైన సొలొమోనులో నుండి మనతో మాట్లాడుతున్నాడు, నీ దేహాన్ని చెడిపేటువంటి ఈ వ్యాకులాన్ని నువ్వు తీసివేయాలి. ఇది లేకుండా నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఎవడును తాను చింతించుట వలన తన ఎత్తు బెత్తుడుగా చేసుకోలేడు. తెల్లని వెంట్రుకలు నల్లనివిగాను, నల్లని వెంట్రుకలను తెల్లనివిగాను ఎవ్వడు చేసుకోలేడు. నువ్వు చింతపడడం వల్ల ఏం ప్రయోజనం లేదండి. నీ దేహం పాడైపోవడం తప్ప. నువ్వు ప్రతిదానికి ఆలోచించి బెంగ పెట్టుకోవడం వల్ల నీ దేహం చెడిపోవడం తప్ప ఏమి కూడా ఉపయోగం అనేది లేదండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు కదా, ఇదిగో మీ దేహాన్ని చెడిపేటువంటి వ్యాకులాన్ని మీరు తీసివేయాలి, మీ దేహాన్ని పాడు చేసేటువంటి చింతను మీరు తీసివేయాలి.
మీ దేహాన్ని చెడగొట్టేటువంటి చింత మీరు కలిగి ఉన్నారంటే ఇది మీకు ప్రయోజనము కాదు, అది మీ దేహాన్ని పాడు చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సంగతి, మీరు రెండవదిగా బ్రతికే విధానం ఏంటంటే చింత లేకుండా బ్రతకాలి, చింత లేకుండా బ్రతకాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో మీరు సంతోషించండి, మరలా చెప్పుదును సంతోషించండి. చింత పడద్దు, మీరు సంతోషంగా ఉండండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు బ్రతికే విధానంలో రెండవదిగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే చింతలు మరి మనసులో పెట్టుకోవద్దు, చింతలు ఆలోచనలో పెట్టుకోవద్దు, చింత కలిగి జీవించొద్దు, దేని గురించి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు బెంగ పెట్టుకున్నావంటే, చింతపడడం ప్రారంభించావంటే నీవు తప్పక నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు అన్న సంగతిని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీ ఆరోగ్యం తప్పక పాడైపోద్దండి నువ్వు చింతపడడం ప్రారంభిస్తే. నువ్వు ఒక అంశం గురించి దిగులు పడడం ప్రారంభిస్తే, ఒక అంశం గురించి నువ్వు ఏడవడం ప్రారంభిస్తే నీ దేహం తప్పకుండా పాడైపోద్ది. అందుకే భక్తుడైన సొలొమోను అంటున్నాడు కదా, నీ దేహాన్ని చెడిపేటువంటి ఆ చింత, ఆ వ్యాకులము మీరు మీలో ఉండకుండా చూసుకోండి. అది మీలో ఉంది అంటే మీ దేహం తప్పకుండా పాడైపోద్ది. ఇది దేవుని ఆలయం అండి. ఈ దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కని దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. మనం దీన్ని పాడు చేసుకుంటే మళ్ళా తిరిగి మనం పొందుకోలేం, తిరిగి సంపాదించలేం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, మీ దేహమును పాడు చేసేటువంటి ఈ యొక్క చక్కని ఈ యొక్క దేహాన్ని ప్రియులారా మీరు ఎంత మాత్రం కూడా పాడు చేసుకోవద్దు. చింత మీరు కలిగి ఉండొద్దు. మీరు చింత కలిగి ఉన్నారంటే మీ దేహం తప్పకుండా పాడైపోతుంది. ఇక మూడవ అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే చూద్దాం. చూడండి, 7వ అధ్యాయము 1వ వచనము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే 3వ అంశాన్ని సొలొమోను చెప్తున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అంటే ఇక్కడ సొలొమోను యొక్క ఉద్దేశము, మనం ఆ మాటలోని ఆంతర్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒక మనిషి మంచి పేరు కలిగి జీవించాలి, మంచి పేరు తెచ్చుకోవాలండి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది నన్ను ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మంచి పేరు సంపాదించుకొని బ్రతకాలి మానవుడు. చూడండి, భక్తుడైన సొలొమోను చెప్తున్నాడు కదా, మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి మానవుడు. రెండవదిగా చెప్తున్నాడు ఆయన, ఇదిగో మీ దేహాన్ని చెడిపోయేటువంటి ఆ చింత మీలో లేకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. మూడవదిగా సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు మంచి పేరు తెచ్చుకొని బ్రతకండి, మంచి పేరు సంపాదించుకోండి. ప్రియులారా, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. నేటి దినాన్న ప్రియులారా, ప్రతి మానవుడు తనలో ఉన్నటువంటి ఈగోని సాటిస్ఫై చేయడం కోసం, తను సంతృప్తి పడడం కోసం, తాను ఆనందంగా ఉండడం కోసం ప్రియులారా ఎన్నో అక్రమమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ అక్రమం ఎప్పుడైతే చేస్తామో మన మంచి పేరు ఖచ్చితంగా పాడైపోద్దటండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మానవుడు మంచి పేరు తెచ్చుకొని బ్రతకాలి, మంచి పేరు సంపాదించుకోండి. మీరు సంపాదించుకోవాల్సింది ఏదైనా ఉందంటే మంచి పేరే. దుర్మార్గుడు అనే పేరు తెచ్చుకోవద్దు, అనేకుల చేత దూషించబడొద్దు, అనేకులను వేధించేటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు, మన కుటుంబాన్ని వేధించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం చనిపోయే సమయానికి మంచి పేరుతో మనం చనిపోవాలటండి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు కదా. ప్రియులారా, ఇక్కడ చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూడండి, సుగంధ తైలం చక్కని వాసన వస్తుంది. సుగంధ తైలం ఉన్నటువంటి చోట ప్రజలందరూ కూడా ఉండడానికి ఇష్టపడతారు. అదే చెడు వాసన ఉన్న చోట ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడరు, అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి అంటే అది వారికి నచ్చదు కనుక. అలాగే నీ జీవితంలో కూడా మంచి ఉన్నప్పుడు, నీ జీవితంలో కూడా నువ్వు మంచి చేసే వ్యక్తివిగా ఉన్నప్పుడు, నీ జీవితంలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తివిగా ఉన్నప్పుడు అనేకులు నీతో ఉంటారు. అందుకే సొలొమోను అంటాడు కదా, ఇదిగో మంచి పేరు మీరు తెచ్చుకొని జీవించండి, మంచి పేరుతో బ్రతకండి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, దుర్మార్గులుగా బ్రతకొద్దు, దుర్మార్గుడిగా ఉండొద్దు. చూడండి, ఇంకా చూస్తే 4వ మాటను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అదే 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం గమనిస్తే చూద్దాం. చూడండి, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల
అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక 4వ మాటను భక్తుడైనటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు. ఆత్రపడి కోపపడవద్దు. కోపము మహాపాపం. లోకంలో మనం అనేకసార్లు మాట వింటూ ఉంటాం. ప్రియులారా, ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే కోపమే. కోపం చాలా ప్రమాదం అండి. కోపంలోనే మనం పాపం చేస్తాం. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోవాలి. నువ్వు కోప్పడకూడదు. కోప్పడతా ఉంటే నీ ఆరోగ్యమే పాడైపోద్దండి. అందుకే భక్తుడైన సొలొమోను చెప్తున్నాడు, ఆత్రపడి కోపపడవద్దు. ప్రతిదానికి చిన్నదానికి నువ్వు కోప్పడిపోతున్నావేమో, ప్రతి చిన్నదానికి కూడా నువ్వు ఎమోషన్ అయిపోతున్నావేమో, ప్రతి చిన్నదాన్ని కూడా నువ్వు ఎక్కువగా తీసుకుంటున్నావేమో. దేవుడి దినమందు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు తెలియజేస్తా ఉన్నాడు, ప్రియులారా, మీరు ఆత్రపడి కోపపడకండి. కోపం మహాపాపం. కోపం ద్వారా నువ్వు అనేకమైన పాపాలు చేస్తావు. ఒకళ్ళని కొట్టాలంటే కోపంలోనే కొట్టగలవు. ఒకళ్ళని తిట్టాలంటే కోపంలోనే తిట్టగలవు. ఒకళ్ళ దగ్గర ఉన్నది నువ్వు లాగేయాలంటే కోపంలోనే లాగేయగలవు. అందుకే దేవుడు అంటున్నాడు కదా ఈ దినమందు, ఇదిగో నీవు కోపపడవద్దు. కోపం మహాపాపం. కోపాన్ని నువ్వు అదుపు చేసుకోవాలి. ఖచ్చితంగా కోపాన్ని నువ్వు తప్పకుండా అణుచుకోవాలండి. నీ కోపాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలండి. నువ్వు ఆత్రపడి కోపపడుతున్నావంటే, ప్రతి చిన్నదానికి నువ్వు కోపపడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. చూడండి, ఉదాహరణకు ఆలోచన చేస్తే, నువ్వు ఇతరుల మీద అతిగా కోపపడినప్పుడు, ఇతరులపైన అతిగా కోపపడినప్పుడు నీకు ఆయాసం వస్తుంది. నువ్వు ఇతరులపైన అతిగా కోపపడినప్పుడు నీ గుండె వేగం పెరుగుతుంది. నీ శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. మార్పులు కలిగినప్పుడు నీ ఆరోగ్యము దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను అంటున్నాడు కదా, మీరు ఆత్రపడి కోపపడకండి, కోపంగా ఉండకండి. చాలామంది 24 గంటలు కోపంగానే ఉంటారు. వాళ్ళ ముఖం చూస్తేనే కోపంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమండి, చాలామందిని అడిగితే జీవితంలో ఎప్పుడైనా నువ్వు నవ్వావా అంటే నవ్విన సందర్భాలు వాళ్ళ జీవితంలో కనబడవు. ఎప్పుడైనా సంతోషంగా ఉన్నావా అంటే ఆ సంతోషించినటువంటి దినాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కటి కూడా కనబడదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు కదా, మీరు కోపంగా బ్రతకండి, కోపంగా జీవించకండి. కోపం వల్ల అనేకమైన పాపాలు మీరు చేస్తారు. కనుక కోపాన్ని మీరు అణుచుకొని బ్రతకాలి. ఇక తర్వాత 5వ మాటను కూడా ఆలోచన చేస్తే చూడండి 13వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరుచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో చేయవలసినది ఒక చక్కని పని ఉంది. అది ఏంటి అంటే దేవుని క్రియలను నువ్వు ధ్యానించాలంటండి. ఆయన నీ జీవితంలో చేసిన ఉపకారాలని ధ్యానించాలి. ఆయన నిన్ను సృష్టించిన విధానాన్ని ధ్యానించాలి. ఆయన నిన్ను నడిపిస్తున్న విధానాన్ని ధ్యానించాలి. ఆయన నీ పట్ల చూపుతున్న ప్రేమను నువ్వు ధ్యానించాలి. ప్రియులారా, ఆయన చేసిన కార్యాలను ధ్యానిస్తూ ఉంటే నీలో విశ్వాసము చాలా బలపడుతుందండి. శ్రేష్టమైన విశ్వాసంలోకి నువ్వు నడిపించబడతావు. ప్రియులారా, విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు చక్కనిగా దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకాలంటే నీలోకి విశ్వాసం రావాలి. నీలోకి విశ్వాసం రావాలంటే ఆయన చేసిన క్రియలను నువ్వు ధ్యానించాలంటండి. నువ్వు పండుకున్నప్పుడు ధ్యానించాలి, నువ్వు లేచినప్పుడు ధ్యానించాలి, బయటికి వెళ్ళినప్పుడు ధ్యానించాలి, నీ పిల్లలతో ధ్యానించాలి. ఆయన చేసిన మహోపకారాలు నువ్వు ఎల్లప్పుడూ కూడా తలపోసుకునేటువంటి వ్యక్తివుగా ఉంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన క్రియలను నువ్వు ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీలో విశ్వాసం తప్పకుండా పెరుగుతుందండి. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు తప్పక దీవించబడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన క్రియలను మీరు ధ్యానించండి. చూడండి, ఆలోచన చేస్తే ఆయన సృష్టించిన విధానాన్ని ఆలోచన చేయండి. ఈ సృష్టిని ఆలోచన చేస్తే ఆయన మేధస్సు ఎంత గొప్పదో, ఈ సృష్టిని ఆలోచన చేస్తే ప్రియులారా ఆయన బలం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం సృజింపబడిన విధానం కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు మనం ఇలా నడవగలుగుతున్నామంటే, ఇలా మాట్లాడగలుగుతున్నామంటే, ఇలా చేయగలుగుతున్నామంటే, ఇలా జీవించగలుగుతున్నామంటే, ఇలా బ్రతకగలుగుతున్నామంటే కేవలం దేవుని కృపే కదండి. ఆయన క్రియేషనే కదా, ఇదంతా ఆయన సృష్టి కదా. ఈరోజు ప్రియులారా ఆయన చేసిన అద్భుతాలను ధ్యానించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చేసిన మహోన్నతమైన సంగతులను ధ్యానించాలి. అప్పుడు నీ దేహం చాలా ప్రియులారా ఆశీర్వాద
ఆశీర్వాదకరంగాను, పుష్టిగాను, ఆరోగ్యంగాను ఉండడానికి అవకాశం ఉంటుందండి. నువ్వు దేవుని క్రియలు ధ్యానించినప్పుడు నీలో పాజిటివ్నెస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కువగా పాజిటివ్గా స్పందించడం ప్రారంభిస్తావు. నీలో ఎప్పుడైతే పాజిటివిటీ వచ్చిందో నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చక్కగా దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి అవకాశము, ఆసరా కలుగుతుందండి. ప్రియులారా చూడండి, అంతే కదా. ఇక తర్వాత మాటను కూడా మనం ధ్యానం చేస్తే చూడండి, ఆ 17వ వచనాన్ని ఒకసారి చదవండి. 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికంగా దుర్మార్గపు పనులు చేయకండి, బుద్ధిహీనంగా తిరగకండి. ఇది సొలొమోను, భక్తుడైన సొలొమోను చెప్తున్న 6వ సంగతి. నువ్వు ఎలా బ్రతకాలో 6వ మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, అధికంగా దుర్మార్గ పనులు చేయకండి, దుర్మార్గంగా బ్రతకండి, దుర్మార్గ పనులు చేయకండి, అనేకుల చేత దుర్మార్గుడని పేరు తెచ్చుకోకండి. అంతేకాదు బుద్ధిహీనంగా తిరగకండి, బుద్ధిహీనుడిగా తిరగొద్దు. ఎక్కువగా తిరిగేవాడు బుద్ధిహీనుడు. చూడండి, చాలా సందర్భాల్లో నేటి దినాల్లో ప్రియులారా పిల్లలు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడేటువంటి పరిస్థితులు, యవనస్తులను చూస్తే ఎక్కువగా బయట జీవించేటువంటి పరిస్థితులు, ప్రియులారా తిరగడానికి అలవాటు పడిపోయేటువంటి రోజులండి ఇవి. చూడండి, విశ్వాసుల విషయానికి కూడా వస్తే స్థిరత్వం లేదు, తిరగడానికి అలవాటు పడిపోయారు. ఈ సంఘంలో ఈరోజు ఉంటే మరలా వచ్చే వారం ఇంకో సంఘంలో తిరిగేటువంటి తత్వం వచ్చేసిందండి. దేవుని వాక్యం చెప్తుంది, తిరగడం అనేది బుద్ధిహీనత. నువ్వు ఫలించాలంటే స్థిరపరచబడాలి. ఒక బిడ్డ ప్రియులారా ఒక చోట ఉంటేనే అతడు ఫలిస్తాడు. ఒక మొక్క ఒక చోట ఉంటేనే ఫలిస్తుంది. అలాగే ఆశ్చర్యకరుడు చెప్తున్నటువంటి సంగతి, బుద్ధిహీనంగా నువ్వు తిరగొద్దు. బుద్ధిహీనుడివై నువ్వు తిరిగావంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, బుద్ధిహీనత నీలో ఉందంటే నువ్వు తిరగడానికి అలవాటు పడిపోతావు. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, నువ్వు స్థిరపరచబడితేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం ప్రియులారా అస్థిరులంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే స్థిరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అస్థిరంగా జీవించిన మనల్ని స్థిరపరచడానికే సర్వశక్తిమంతుడు దేవుడు మనల్ని పిలిచాడు కనుక అస్థిరంగా ఉండకుండా, బుద్ధిహీనంగా తిరగకుండా మనం స్థిరపరచబడవలసినటువంటి వారమై ఉన్నామన్న సంగతిని మీరు గుర్తించాలి. చూడండి, ఎప్పుడైనా సరే ఒక యవనస్తుడు ఆశీర్వదించబడాలంటే ప్రియులారా అతడు తిరిగేటువంటి తత్వాన్ని మొదట విడిచిపెట్టాలి. దేవుడు నీతో కూడా మాట్లాడాలంటే తిరిగేటువంటి తత్వాన్ని నువ్వు బయట పెట్టాలి. నువ్వు కూర్చునే తత్వం నువ్వు కలిగి ఉండాలి. చూడండి, యవనస్తుల్లోకి దేవుని వాక్యం వెళ్ళాలంటే వాడు బయట అన్నీ అలా తిరుగుతూ ఉంటే వాక్యం ఎలా వెళ్తుంది? పరిశుద్ధాత్ముడు లోపలికి ఎలాగెళ్తాడు? వాడి మందిరంలో కూర్చోగలిగితేనే ప్రియులారా దేవుని ఆత్మ అతన్ని పట్టుకుంటుంది, దేవుని వాక్యం అతన్ని సంధిస్తుంది. నా ప్రియమైన సహోదరుడా, నీ మనస్సు ఏకాగ్రతతో నిలపగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. నీ మనస్సు అటు ఇటు తిరుగుతున్నట్లయితే, నువ్వు అటు ఇటు తిరుగుతున్నట్లయితే అది బుద్ధిహీనతే, ముమ్మాటికి ఖచ్చితంగా బుద్ధిహీనతే. బుద్ధిహీనంగా నువ్వు తిరగొద్దు, దేవుడు చెప్తున్నటువంటి సంగతి. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం గమనిస్తే చివరిగా ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, 21వ వచనాన్ని, 7వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేస్తే చూద్దాం. చూడండి, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లక్ష్య పెట్టకూడదు ఒకటి ఉంది, అదేంటంటే చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదటండి. చూడండి, మొదటిగా ప్రభు చెప్తున్నాడు మానవుడు ఎలా జీవించాలో సొలొమోను ద్వారా చెప్తా ఉన్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను మానవ కోటికి ఇదే విధి. అంటే మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి మానవుడు బ్రతకాలి. ఇక రెండవది ప్రభు చెప్తున్నాడు కదా, చూసాం. ఆ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే దేహాన్ని చెడిపేటువంటి వ్యాకులం మనలో ఉండకూడదట. దేహాన్ని చెడిపే చింత, దేహాన్ని పాడు చేసే చింత మనలో ఉండకూడదట. ఇక మూడోది చూసాం కదా, మంచి పేరు తెచ్చుకొని మనం బ్రతకాలంట. మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకొని జీవించాలి. నాలుగవది ఆత్రపడి కోపపడకండి, ఎక్కువగా కోపపడకండి, కోపం లేకుండా బ్రతకండి. ఐదవది దేవుని క్రియలను మీరు ధ్యానించండి, ఆయన చేసిన గొప్ప కార్యాలు మీరు ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత మాటను కూడా మనం గమనిస్తే అధికంగా దుర్మార్గ పనులు చేయకండి, బుద్ధిహీనంగా తిరగకండి. ఏడవది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, చెప్పుడు మాటలు మీరు లక్ష్య పెట్టవద్దు. చూసిన దానికంటే చెప్పిందే చాలా పవర్ఫుల్ అంటండి.
చాలామంది చెప్పుడు మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు ప్రియులారా, చెప్పుడు మాటలు వినడం వల్ల నీకేం ప్రయోజనం లేదు, చెప్పుడు మాటలు చెప్పడం వల్ల తనకి ఏమీ ప్రయోజనం లేదండి. ఒకవేళ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారు, అది నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎప్పుడైతే మంచి చేస్తూ ఉంటావో, మంచి కార్యాన్ని చేస్తూ ఉంటావో, శత్రువు నీ గురించి తప్పకుండా చెడు మాట్లాడతాడు. ఇప్పుడు చెడు మాటలను పట్టించుకున్నావంటే నీవు నీ బ్రతుకులో నువ్వు ఎదగలేవు. చెడుని చూసావంటే నువ్వు ఎదరికి వెళ్ళలేవండి. ఆ చెడు మాటను నువ్వు లక్ష్య పెట్టావంటే నీ ప్రయాణం ఆగిపోద్దండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు కదా, చెప్పుడు మాటలు మీరు లక్ష్య పెట్టకండి. ఎవరు ఏదైనా అంటే అది నీ దగ్గరికి రావాలంటే ఎవరో ఒకళ్ళు చెప్తేనే మన దగ్గరికి వస్తుంది. అదే చెప్పుడు మాట. ఆ చెప్పుడు మాట నువ్వు లక్ష్య పెట్టావంటే నీ ప్రయాణం ఖచ్చితంగా ఆగిపోద్దండి. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది కదా. అయితే చెప్పుడు మాటలు చెప్పేవారికి కూడా దేవుడు చెప్తున్నాడు, ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టండి. అలా చెప్పుకుంటూ తిరగడం వల్ల నీకేం కలిసి వస్తుంది? నీకు కూడా ఏం కలిసి రాదండి. ప్రియులారా, నీ సమయం అంతా వృధా అండి, అంతే. ఇంకొక మాట, నీ గురించి ఒక వ్యక్తి చెడ్డగా మాట్లాడాడంటే, నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడాడు అంటే ప్రియులారా, నువ్వు తనకంటే పైన ఉన్నావని అర్థం. నువ్వు తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నావని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనకంటే కింద స్థాయి వ్యక్తి గురించి మనం ఎక్కువగా మాట్లాడడం. ఎందుకంటే మాట్లాడే అవసరం రాదండి. ఒక భిక్షాటం చేసుకునేవాడు వస్తే అతని మీద మనం జాలి పడతాం తప్ప అతని గురించి చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం లేదండి. మనకంటే పై స్థాయిలో ఉన్నవాడు వస్తే అతను బాగుపడుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, మనలో ఒకవేళ ఈ అసూయ అనేటువంటి పాపం ఉంటే కనుక అతని గురించి తప్పకుండా మనం ఏం చేస్తాం? చెడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, చివరిగా మీరు ఖచ్చితంగా చెప్పుడు మాటల్ని లక్ష్య పెట్టకండి, వాటికి దూరంగా ఉండండి. మీరు చెప్పే వారిగా ఉంటే కూడా వాటిని ఇప్పుడే కట్ చేయండి. దేవుని వాక్యం సెలవుస్తుంది, బ్రతికే విధానం నువ్వు ఎలా బ్రతకాలంటే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. రెండవది, నీ దేహాన్ని చెడిపేటువంటి వ్యాకులాన్ని నువ్వు తీసివేయాలి. మంచి పేరు తెచ్చుకొని బ్రతకాలి. నాలుగవది, ఆత్రపడి కోప్పడకండి, కోపం లేకుండా బ్రతకండి. ఐదవది, దేవుని క్రియలను ధ్యానించండి. ఆరవది, అధికంగా దుర్మార్గ పనులు చేయకండి, బుద్ధిహీనంగా తిరగకండి. ఏడవది, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగున్న మానవుడు బ్రతకగలిగితే దీర్ఘాయుష్మంతుడవుతాడట, ఖచ్చితంగా దీవించబడతాడు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. అతడు తప్పక దేవుడు మనకిచ్చిన నిర్దేశించిన మార్గంలో నడిచే వ్యక్తిగా ఉంటాడని చెప్పి ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు దేవుడని యెహోవా తన వినికిడి అందు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెను. అందరూ తల వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా, నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించడానికి మీరు కృప చూపించారు. విత్తబడిన ఈ వాక్యము వృధాగా పోకుండా నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరు సహాయం దయచేయండి. నన్ను మరుగుపరిచారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ వాక్యము నీ బిడ్డల్లో ఫలించుటకు సహాయం చేయండి. 10 20 30 60 100 ఫలించాలయ్యా. అలా ఫలించడానికి మీరే సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు అయితే విన్నారో వారందరూ దీవించబడ్డానికి మీరే కార్యం సఫలం చేయమని, నన్ను నా కుటుంబాన్ని ఇదిగో ప్రభువా నాకు ఇచ్చినటువంటి పరిచర్యను కూడా మీరు దీవించి, ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేకులకు తండ్రి నాయన నీ వాక్యాన్ని అందించుటకు, స్వార్థను ప్రకటించుటకు నాయన ధన్యతను నాకు దయచేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇదిగో శ్రోతలైన వారిని అందరినీ దీవించండి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ నీ కృపా కనికరము కంచెను ఉంచమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.